ఉద్యోగాలు సంపాదించాలంటే స్కిల్ చాలా ముఖ్యం. ఏ జాబ్ కావాలన్నా ఆ రంగంలో ఎంతో కొంత నైపుణ్యం ఉండాలి. అలా ఉంటేనే జాబ్ ఈజీగా దొరుకుతుంది. ఆ నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే కీలకమైన ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులకు శిక్షణ అందించేందుకు మొబైల్ శిక్షణ వాహనాన్ని ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన మొబైల్ ట్రైనింగ్ వాహనం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ప్రాంతంలో అందుబాటులో ఉంది. నవతరాల భవిష్యత్తుకి బలమైన పునాది వేసే లక్ష్యంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దీని ద్వారా పేద మధ్యతరగతి యువతకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు అందుతున్నాయి. అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ ఎండీ చింతా అనిల్ కుమార్ పైలట్ ప్రాజెక్టు కింద మొట్టమొదటిసారిగా ఈ స్కిల్ డెవలప్మెంట్ వాహనాన్ని రాజమండ్రికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుతో నిరుద్యోగ సమస్య తీరుతుందని, వృత్తి నైపుణ్యతలో శిక్షణ తీసుకున్న వారికి మంచి అవకాశాలున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా తమ వాహనం దగ్గర ట్రైనింగ్ తీసుకునే విధంగా రూపొందించినట్టు చింతా అనిల్ పేర్కొన్నారు. నమస్తే అండి, మైసెల్ఫ్ అనిల్ కుమార్, అమరావతి సాఫ్ట్వేర్స్ ఎండి. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెహికల్ అనేది సోలార్ బేస్డ్ వెహికల్ అండి ఇది. సో ఈ వెహికల్లోనే ఏంటి అంటే ఇది ఒక నడిచే క్లాస్ రూమ్ అనమాట. సో ఎక్కడికైతే కావాలో అక్కడ ఒక నడిచే క్లాస్ రూమ్ కింద పనిచేస్తుంది. ఎందుకంటున్నానంటే ఇది మన క్లాస్ రూమ్లో అయితే ఏ విధంగా టేబుల్స్, ల్యాప్టాప్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయో ఈ వెహికల్లోనే ఒకేసారి 20 మెంబర్స్ కూర్చునేలాగా సెటప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్స్ ఉంటాయి, ట్రైనర్ ఉంటారు, టీవీ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో ఒక నడిచే క్లాస్ రూమ్ ఇది. ఇందులో మనకి ఏంటి అంటే కంప్లీట్గా సోలార్ బేస్డ్ ఇది. ఇవన్నీ కూడా రన్ అవ్వడానికి కూడా సోలార్ వెహికల్లో సోలార్ బేస్డ్గా, అంటే ఇక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది, సోలార్ నుంచి అది తీసుకొని పవర్ని ఎట్ ద సేమ్ టైం ల్యాప్టాప్స్ ఛార్జింగ్ కానీ, టీవీస్కి కానీ, స్పీకర్స్కి కానీ అక్కడి నుంచే వస్తుంది. ఈ వెహికల్లోనే వైఫై ఇంటర్నెట్ కూడా ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్నెట్ని యూజ్ చేసుకునే విధంగా కూడా ఉంటుందన్నమాట. డిజిటల్గా ఇలాంటివి దీని గురించి అని. తర్వాత సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి, చాలామందికి తెలియదు అది. ఈ సెంట్రల్ స్కీమ్స్ లైవ్లీవుడ్ ప్రమోషను ఇది ఒకటి చేయడము. తర్వాత సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, దాంతోపాటు బేసిక్గా కంప్యూటర్ స్కిల్స్ కావాలంటే కంప్యూటర్ స్కిల్స్, తర్వాత బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ అండ్ సోషల్ స్టోరీస్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, హెల్త్ వైజ్, తర్వాత కెరీర్ గైడెన్స్. సో ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ అన్నింటిలో కూడా దీని మీద మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాదు, శిక్షణ తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ దిశగా మార్గనిర్దేశం కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా చదువు లేని వారు సైబర్ మోసాలకు గురికాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సెల్ ఫోన్ ఓటీపీలు వచ్చినప్పుడు, ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలి, ఇలాంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. వాహనం వద్ద కూర్చునే విధంగా టేబుల్స్ కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి ల్యాప్టాప్స్ ఇచ్చి మరీ దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తున్నారు. నా పేరు ఆశ్రిత్ అండి. నేను ఈ వెహికల్లో ట్రైనర్ కింద వర్క్ చేస్తున్నాను. సో ఈ వెహికల్ వచ్చేసరికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది కదా. సో మనం నార్మల్గా బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది అని అంటారు చూసారా. సో అది మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. సో మనకి ఏపీలో మనకి ప్రొవైడ్ అయిన ఫస్ట్ వెహికల్ అండి ఇది. సో మనకి ఈ వెహికల్ మెయిన్ రూల్ ఏంటంటే మనకి ఏదైతే మనం ఇప్పుడు రాజమండ్రి ఉందో సరౌండింగ్ చుట్టుపక్కల ఒక 20 to 30 కిలోమీటర్స్ రేంజ్లో మనకి వెహికల్ సరౌండ్గా మనకి తిరుగుతూ ఉంటుంది. సో మనకి ఎవరైతే మనకి ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే సో మనకి ఆ ఏరియాకి వచ్చి మన వెహికల్ మనం అక్కడ ప్లేస్ చేసి ఒక 1 or 2 అవర్స్ మనం ఫ్రీగా ట్రైనింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ట్రైనింగ్ వచ్చేసరికి ఎలాగనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఉంటారు, బ్యాంక్స్కి వెళ్తూ ఉంటారు. బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు బాబు ఒకసారి నాకు స్లిప్ రాసి పెట్టు, లేకపోతే నాకు డబ్బులు తీసి పెట్టి ఎలా డబ్బులు తీయాలో తెలియదు అని అడుగుతారు. సో మనం ఏంటంటే ఎలా సైన్ చేయాలి, స్లిప్స్ ఎలా రాయాలి, సో మన డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఓటీపీలు ఎలా మనం యూజ్ చేసుకోవాలి, అసలు ఓటీపీ వాళ్ళ యూజ్ ఏంటి, ప్రతిదీ మనం నేర్పిస్తాం. ఫస్ట్ మనం పెద్దవాళ్ళు ఉన్నారంటే ఫస్ట్ మనం నేర్పించేది వచ్చేసరికి సంతకం ఎలా చేయాలి దగ్గర నుంచి ఎలా డిజిటల్గా మనం ఎలా యూజ్ చేయాలి, అక్కడ మొబైల్ ఎలా యూజ్ చేయాలి, అది కాకుండా తర్వాత ఒక చిన్న వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా మాట్లాడచ్చు, లేదా ఒక బ్యాంకులో ఎలా విత్డ్రా చేసుకోవాలి. సో అలా వేరే విధాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అదే కొంచెం ఫస్ట్ మనం అది అయిపోయిన తర్వాత
వాళ్ళకి ఇంకా టైం ఉంది వింటున్నారు అని అంటే మనం మళ్ళీ సైబర్ నేరాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. సో మనకి ఎట్ ఏ ప్లేస్లో మనకు వచ్చేసరికి మనుషులు బట్టి ఒకవేళ ఎట్ ఏ టైం ఒక 20 మంది వచ్చి కూర్చున్నారంటే ఒక 1 అవర్ జరుగుతుంది. లేదు మనకి ఇంకా యాడ్ అవుతూ ఉన్నారు అని అంటే జనాలు గంట నుంచి 2 గంటలు జరుగుతుంది. ప్రతి పట్టణానికి గ్రామానికి వెళ్లే ఈ వాహనం యువత ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించనుంది. నైపుణ్యం ఉండే భారత యువతే భవిష్యత్తు అనే దృక్పథంతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. శిక్షణ కోసం వాహనం వచ్చినప్పుడు భవిష్యత్తును మలుచుకోవడం కోసం చాలా మంది ఈ వాహనం దగ్గరికి వచ్చి అవగాహన పెంచుకుంటున్నారు. నా పేరు భరత్ అండి. నేను రాజమండ్రి వాసిని. నేను ఫస్ట్ ఈ వెహికల్ ఏంటి మామూలుగా చూసి వెళ్ళిపోయేవాడిని. బట్ 2-3 సార్లు చూశాను, ఏంటి కొత్తగా ఉంది ఏంటి అనుకున్నాను. బట్ ఇది దగ్గర వచ్చి చూసా. సో లోపలికి వచ్చి వస్తే ఈ సెటప్ అంతా చూసి సో ఓకే ఇది స్కిల్ డెవలప్మెంట్ది అని నాకు అర్థమైంది. సో అసలు ఏంటి కారణం ఏంటని కూర్చుని వీళ్ళు ఏం చెప్తున్నారో విన్నాను. సో వింటే వీళ్ళు ఒక అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎలాగా లైక్ ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ అనేది గట్టిగా జరుగుతున్నాయి బయట. సో మొబైల్ ఓటీపీస్ గురించి కానీ వీటి గురించి అవేర్నెస్ అనేది వీళ్ళు బాగా చేస్తున్నారు. అంటే పెద్దలకు ఉపయోగపడుతుందా, మీకు ఉపయోగపడుతుంది? మాకు ఉపయోగపడుతుంది అండ్ పెద్దలకు ఉపయోగపడుతుంది, పిల్లలు కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు అయితే ముందు నుంచి అవేర్నెస్ ఎలా ఉంది ఏంటి అని, పెద్దలైతే ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ బట్టి వాళ్ళు కూడా అవేర్నెస్ అనేది చూసుకుంటూ ఉన్నారండి. ఇక ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ వాహన సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి వాహనాలు మరిన్ని రావాలని, ప్రతి చోట తిరగటం వల్ల యువతలో నైపుణ్యం పెరుగుతుందని చెబుతున్నారు.